గుడ్ ఈవినింగ్ అండి. మై నేమ్ ఇస్ ఆర్ నాగరాజు, ఎస్ఐ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం నేను రీసెంట్ డిఎస్సి క్లియర్ చేయడం జరిగింది. టీజీడిఎస్సి 2024 ఎస్ఐ ఇంగ్లీష్ డిస్ట్రిక్ట్ టాపర్ ఇన్ సిద్దిపేట్. ఓకే, మై డీటెయిల్స్ ఆర్ గివెన్ హియర్ అండ్ ప్లీజ్ చెక్ ఇట్ హియర్. ఐఎమ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ వీడియో రిగార్డింగ్ స్ట్రాటజీస్. నేను ఏ స్ట్రాటజీస్ ప్రిపేర్ అయ్యాను అబౌట్ ద టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్స్. సో మీరు కూడా మీ ఎగ్జామ్ సక్సెస్ కావాలనుకుంటే ఈ ప్రిపరేషన్ ఆర్ టెక్నిక్స్ని మీరు ఫాలో అవుతే బెటర్ అని ఐ హ్యావ్ ఫీల్. యాజ్ వెల్ యాజ్ మనకి ఎలాంటి టెక్నిక్స్ మనం ఫాలో అవుతే ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు అనేవి కొంచెం టెక్నిక్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటిని మీరు ఫాలో అవుతే ఐ ఫీల్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్. ఎందుకంటే డిఎస్సి ఇన్ అప్కమింగ్ మంత్స్ దట్ విల్ బి నోటిఫికేషన్ విల్ బి కమ్. So people who are preparing for present TET and DSC also, some of them preparing DSC also. Okay, the long term has been started earlier only. So those who are getting helpful for this particular video. So ఈ వీడియో చూసే ముందు నా డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, కొంచెం చూసి. అండ్ మై ఛానల్ ఈజ్ రాజ్ ఇంగ్లీష్. ఐ విల్ ప్రొవైడ్ యూ లాస్ట్. ఓకే, అక్కడ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు వీడియోస్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వన్ థింగ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు సే, హౌ డు యూ ప్రిపేర్ టెట్ అండ్ డిఎస్సి. సో టెట్ అండ్ డిఎస్సి అంటే ఇక్కడ టెట్ మనకి ఇంకొక జూన్లో అంటున్నారు. జూన్ టు జూన్ 15th టు జూన్ 30th మధ్యలో ఉందన్నారు. ఓకే, దాంతోపాటు డిఎస్సి కూడా ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే యూ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ టెట్, ఆల్సో ప్లీజ్ ప్రిపేర్ డిఎస్సి టూ. బికాస్ ఆఫ్ డిఎస్సికి టైం అనేది తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ డిఎస్సి కూడా మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ మైట్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్లో రిలీజ్ అయింది. కాకపోతే మళ్ళీ రివైజ్ చేసినప్పుడు ఫిబ్రవరి మార్చ్లో అప్లికేషన్ టైం ఇచ్చేశారు. 2 months, హార్డ్లీ 2 months టైం ఇవ్వలేదు. ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో మెనీ స్ట్రైక్స్ ఆర్ డన్, దో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ పోస్ట్పోన్ ద ఎగ్జామినేషన్. సో పీపుల్ వెరీ హరీ అప్ అండ్ ప్రిపేర్ వెరీ వెల్. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది చూస్తే స్కూల్ టెక్స్ట్ బుక్స్ మీరు పక్కాగా ఫాలో అవ్వాలి. స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్ టెక్స్ట్లో నుంచే మనకి అన్ని క్వశ్చన్స్ అడుగుతారండి. మనం ఈ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్ టెక్స్ట్ బుక్స్ బియాండ్ వెళ్ళడం అవసరమే లేదు. లెవెల్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటారు, కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అంశాన్ని తీసుకొని వాళ్ళే ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్తారు, కానీ టెక్స్ట్ బుక్ వదిలేసి వెళ్ళరు. సో ప్రిపేర్ ఇన్ అవర్ ఇంగ్లీష్. కమ్స్ టు అవర్ ఇంగ్లీష్ వైపు చూసినట్టయితే మనకి పర్టికులర్గా గ్రామర్ ఏరియా అండ్ కొంచెం లిటరేచర్ ఏరియా కూడా ఉంది. ఆ ఏరియాని వాళ్ళు స్కూల్ టెక్స్ట్ నుంచి మనకు టెస్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ మెథడాలజీ టూ, అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ బుక్స్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ కవర్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చాలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఎవాల్యూషన్ సిస్టమ్ అయిపోయింది, హౌ టు డిజైన్ ద టెక్స్ట్ బుక్, అండ్ అందులో ఉన్నటువంటి ప్రతి ఏరియా, ఒకాబులరీ ఏరియా అండ్ ప్రాజెక్ట్ ఏరియా కూడా కొన్నిసార్లు అడగడం జరిగింది. అంటే వాటికి అడిగే విధానం అంతా టెక్స్ట్ బుక్ బేస్డే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్ డిఎస్సి టెక్స్ట్ బుక్స్ని ఫస్ట్ చదవాలి. అంటే సిలబస్లో ఏమి ఇచ్చారో ఆ సిలబస్ నుంచి మీరు ఏం చదవాలి అనేది చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. అండ్ సెల్ఫ్ స్టడీ మెటీరియల్, లైక్ సెల్ఫ్ స్టడీ నోట్స్, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడే స్టడీ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రఫ్గా ఒక నోట్స్లో ప్రిపరేషన్ చేసి పెట్టుకోండి. దోస్ ఆర్ కాల్డ్ ప్రిపరేషన్ నోట్స్. అండ్ సమ్టైమ్స్ యూ కెన్ ఫాలో మెంటర్ నోట్స్ ఆల్సో. మెంటర్ నోట్స్ అంటే మీరు ఇంతకుముందు సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జామినేషన్ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, అండ్ అంతకుముందు ఇయర్స్లో డిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ 17-18 డిఎస్సి అయితే ఏంటి, 24 డిఎస్సి అయితే ఏంటి, ఇఫ్ యు ఆర్ పీర్ లర్నర్స్ ఉంటే మీరు డిస్కషన్ చేసుకొని ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి వీలుంటుంది. సో సేమ్ టైం ఫాలో కన్సిస్టెన్సీ విత్ రీడింగ్. కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ అంటే మీరు ఒకరోజు చదివి 2 days తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ చదవడం, థర్డ్ డే అనదర్ టాపిక్, ఇట్ విల్ బి డిస్కంటిన్యూ యాజ్ వెల్ యాజ్ గెటింగ్ సమ్ డిస్ట్రాక్షన్ ఆల్సో. సో పీపుల్ అండ్ మై ఆస్పిరెంట్స్ షుడ్ ప్రిపేర్ కన్సిస్టెన్సీ. రీడింగ్ అనేది కన్సిస్టెన్సీ, ప్రిపరేషన్ అనేది ఎప్పుడైనా కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది.
దాంట్లో మనం ఎన్ని చదివాము, ఎంత ఎవాల్యుయేషన్లో మనం కంప్లీట్ చేసుకున్నాం, ఎన్ని టాపిక్స్ రిమైన్ ఉన్నాయని చూసుకోవచ్చు. ఓకేనా? సో వెరీ కేర్ఫుల్ టు డూ కన్సిస్టెన్సీ అండ్ ఫాలో సిలబస్ కాపీ ఫేర్ఫుల్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రిపరేషన్ టైంలో మీరు సిలబస్ కాపీని ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, టెట్ డిఎస్సి ప్రిపరేషన్ సమయంలో ఈ 5 మిస్టేక్స్ చేయకండి. ఏంటవి? ఫాలో సిలబస్ కాపీ కేర్ఫుల్లీ. సిలబస్ కాపీని మీరు ఫాలో అవ్వండి. సిలబస్ బియాండ్ మీరు వెళ్ళకండి. టెక్స్ట్ బుక్లో అన్నీ ఉంటాయి, కానీ మనకు సిలబస్లో ఏమి మెన్షన్ చేశారో చూసుకోండి. అందులో గ్రామర్ ఏరియా ఉందా, అది వస్తుంది. ఓకే, అవసరం లేని మనం చదవనక్కర్లేదు, అవసరం ఉన్నది చదవండి. యూ షుడ్ ఫోకస్ ఆన్ ప్రిపేర్ ఫర్ కన్ఫైన్ టాపిక్స్ అండ్ వేర్ ఎవర్ గివెన్ సిలబస్ కాపీ. సో సిలబస్ కాపీ మనకు వస్తుంది. సిలబస్ యూ షుడ్ బి హ్యావ్ టు ఫాలో. ఓకే, అండ్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. మనకి సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ని మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ ఇస్ ద కీ ఆఫ్ సక్సెస్. ప్రాక్టీస్ను ఎన్నిసార్లు చేస్తే మనకు అంత విజయ అవకాశాలు ఉంటాయి. సో యువర్ విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ మోర్ వేర్ కంపారిటివ్లీ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ టైమ్స్ విత్ అదర్ పర్సన్స్ ప్రాక్టీస్. ఇట్స్ బేస్డ్ ఆన్ అదర్ పర్సన్స్ కన్సిస్టెన్సీ, అదర్ పర్సన్స్ ఇంట్రెస్ట్. అది చూసుకోండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చదువుతున్నారా లేదంట, మనం ఎంతవరకు చదువుతున్నాం, మనకి ఎంత టైం ఉందో ఆ టైంలో మనం ఎంత ఫినిష్ చేసాం అనేది మీరు బేస్ చేసుకొని చదవాల్సి వస్తుంది. ఓకేనా? కొన్నిసార్లు మనకి సిలబస్లో దాటి ఇవ్వరు. సిలబస్ దాటి ఇచ్చినా కూడా వాడు యాడ్ స్కోర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం సిలబస్లోనే ఇస్తారు, ఇది చూసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలని. క్వశ్చన్స్ అనేటివి కొన్నిసార్లు జంప్ అవుతుంటాయి, అంటే జంబుల్డ్ అంటే కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి క్వశ్చన్ బ్యాంక్స్లో అక్కడక్కడ. వాటిని మీరు ఎన్ష్యూర్ చేసుకొని వాటిని ఫాలో అవ్వాలి. ఓకే, ఆర్ సమ్ టైమ్స్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ డిస్కస్ విత్ అదర్ ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్స్ అలా ఉంటాయి, ఏమైనా మిస్టేక్స్ అనిపించిందా మీకు అలాంటి. ఓకే, స్టోరీ నరేషన్ ఆర్ రిమెంబర్ ద జిస్ట్ ఆఫ్ ద టాపిక్. మనకి పోయట్రీ, వెన్ కమ్స్ టు ద పోయట్రీ లిటరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇలాంటి చూసినట్టయితే కొన్ని మనకి పర్టికులర్లీ నావెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కమ్స్ టు డ్రామా ఆర్ ప్లే, ఇవన్నీ కూడా మీరు కాన్సెప్ట్ బేస్డ్ చదువుకోవాలి. అంటే థీమ్ ఉండాలి ఇందులో. మేనేజింగ్ దట్ క్యారెక్టర్స్, వాట్ దే హావ్ మెన్షన్ ఇన్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడా క్యారెక్టర్స్, వాటిని ఎట్లా మనం ఫోకస్ చేయాలని చూసుకుంటూ వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ చూడగానే అది ఎప్పుడు ఏ సీన్లో మాట్లాడదు, అండ్ యాక్ట్ ఏంటి, ఆ సీన్ ఏంటి, అండ్ కమ్స్ టు దట్ జీబీ షా, సెయింట్ జోన్, విచ్ యాక్ట్ అండ్ విచ్ ప్లే. ఆ ప్లేలో ఏ యాక్ట్ ఏ సీన్లో ఉంది. ఓకే, సెయింట్ జోన్ అనే వాళ్ళు ఎలా, ఆమె హౌ దే ఫాట్ అబౌట్ ద ఫ్రాన్స్. ఓకే, ఫ్రెంచ్ ఆర్మీస్ కోసం ఎంత ఫైట్ చేసింది అనే విషయాలన్నీ కూడా మనకు తెలిసింది. ఓకే, దెర్ ఇస్ నో అన్ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సిలబస్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ లైన్. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అంటూ ఉండదు. ఎగ్జామినర్ ఎలా అయినా ఫాలో అవచ్చు. ఎగ్జామినర్ మే నాట్ బి ఫాలో బ్లూ ప్రింట్. ఈ రెండు విషయాలు చూడండి. మనకి ఇంతకుముందు జరుగుతున్న కొన్ని కాంట్రవర్సీలు చూస్తుంటే అయితే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ 2022 చూసినట్టయితే వాళ్ళు అడిగింది అక్కడ ఇచ్చిన దానికి సంబంధం లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన స్కోప్కి, అంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్లో మెథడాలజీ అని ఉంది, ఒక 5 యూనిట్స్ ఉంది, కానీ రిమైన్స్ 90% అదర్ కాన్సెప్ట్స్ లైక్ లిటరేచరు, ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషను, గ్రామర్ ఇవన్నీ ఉన్నా కానీ గ్రామర్ లేదు. ఓకే సారీ, గ్రామర్ లేదు, లిటరేచర్ ఏరియా ఉంది, ప్రొనౌన్సియేషన్ పార్ట్ ఉంది. కానీ వాళ్ళు అవన్నీ అడగకుండా ఓన్లీ మెథడాలజీనే వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అంటే చూడండి, దే దెర్ ఈజ్ నో అన్ఇంపార్టెంట్, అంటే ఇది ఇంపార్టెంట్ అదే అన్ఇంపార్టెంట్ అంటలేదు. ప్రిపేర్ చేసిన వాళ్ళ వల్ల వీఆర్ సఫర్డ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఏ డిజాస్టర్ ఇయర్ దట్ ఇస్. ఎందుకంటే మాకు స్కోర్స్ వచ్చినా కానీ మేము జాబ్ సాధించలేకపోయాం జైల్లో. బట్ చూడండి, ఎవరైతే మెథడాలజీ బాగా ప్రిపేర్ అయ్యారో, లైక్ హూ ఎవర్ ప్రిపేర్డ్ ఫర్ లైక్ ఎగ్జామినేషన్ లైక్ గురుకులాస్, టీజీటీ పీజీటీ, డిఎల్స్ జేఎల్స్, గురుకులాస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అది కలిసి వచ్చింది. అంటే అది అందులో ఇన్ దట్ మెథడాలజీ పార్ట్, మెథడాలజీ 100 మార్క్స్ ఇక్కడ ప్రిపరేషన్ చేశారు కాబట్టి ఇక్కడ మోస్ట్ క్వశ్చన్ దే ఆర్ ఆస్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద జేఎల్ ఓన్లీ మెథడాలజీ పర్పస్. సో అట్లా మనము రెడీగా ఉండాలన్నమాట. సో ఒక్కటే మనం లిటరేచర్ ఏరియా ఉంది కదా అని అక్కడ ప్రిపేర్ అయితే అక్కడ ఇబ్బంది అయింది. చూడండి, సో సిలబస్లో అన్నీ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ కంప్లీట్ ఇదే వస్తుందంటే చెప్పలేము. సో ఎగ్జామినర్ మే నాట్ బి ఫాలోడ్ బ్లూ ప్రింట్ అతను ఫాలో అవ్వడు ఎగ్జామినేషన్లో. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఖచ్చితంగా ఇది వస్తుంది, ఇది రాదు,
అని చెప్పాలి. ఏ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి అయినా అడగొచ్చు. ఓకే. హోప్ యు ఆర్ గెటింగ్ మై మెసేజ్ ఎవ్రీబడి. యూ పీపుల్ ప్లీజ్, అస్పిరెంట్స్ మీరు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని మీరు మా రాజ్ ఇంగ్లీష్ అనే ఛానల్ ఉంటుందండి, దాన్ని మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ రిలేటెడ్ ఇలాంటి ఏమన్నా మెసేజెస్ అంటే ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలంటే కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఐ విల్ ప్రొవైడ్ యూ డిఎస్సి ప్రిపరేషన్ ఆల్సో, ఓవర్ లైక్ గైడెన్స్ ఆర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఎవరైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంకింగ్ యూ ఆల్. మై ఛానల్ ఈస్ రాజ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఆల్. Thank you, everybody. Please like Raj English. Thank you, sir. Thank you, everybody. Thank you, ma'am. And thank you, viewers.